అందరికీ శనార్థులు ఎట్లున్నారులా రోజు మన ధమాకా దుమ్ము దులిపి ఆర్తలను మీరు చూస్తున్నారు, మస్తు ఆదరణ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ మళ్ళొక పారి మన ధమాకా ఆర్తల తరపున మెగా9 ఛానల్ తరపుకి ఏం చెప్తున్నాం శనార్థులు అన్నట్టు. ఇవాళ కూడా ఏడి ఆర్తను పట్టుకొని వచ్చినా కదా, మరి ఆర్తలు ఏందో పురాగ చూడాలనంటే తెలుసుకోవాలంటే ఇంకేం చూస్తున్నాం, మన ఆర్తలకు పోదాం పాండ్రి. ఒకటి కాదు రెండు కాదు 30 సంవత్సరాల పగ ప్రతీకారం మాటల యుద్ధాలతోని మొత్తానికి కాలం నడిచిపోయింది. కానీ శివరాఖరికి 2 కలవని ధృవాలు కలిసినాయి. వాళ్ళు ఎవరో కాదు, నందమూరి ఫ్యామిలీలలో ఉన్నటువంటి సూర్య చంద్రులు ఎక్కువ ఉన్నటువంటి తోడల్లుళ్ళు ఒకటయ్యిండ్రు. ఇక ఇవాళ ఒక బుక్ ఫంక్షన్లల్లో దగ్గుబాటి సార్ ఉన్నాడు కదా, పురంధేశ్వరి మేడం వల్ల పెనిమిటి, ఆయనే ఒక బుక్ను స్టార్ట్ ఓపెనింగ్ చేసిండు. ఇక దానికి గాను చీఫ్ గెస్ట్గా ఎంతో మామూలు అందరూ వచ్చిండ్రు. కానీ అందులో బాబుసార్ కూడా ఉన్నాడు. ప్రత్యేకంగా బాబుసార్కి ఆహ్వానం ఇచ్చుతోని బాబుసార్ కూడా మస్తు ఖుషి అయ్యిండు. మరి ఆడ ఇంకేం సంగతులు అయినాయో అన్నీ మనం చూద్దాం పాండ్రి. చంద్రబాబుకు మాకు మధ్యన ఎటువంటిది ఏమీ లేదు, మేమిద్దరం చాలా కలుసుకునే ఉన్నాం. చాలా మంది అనుకుంటారు మా మధ్య పెద్ద పెద్ద జవడాలు అయినాయని, కానీ అవన్నీ కామనే. అన్నిటికీ టైం ప్రకారము మనం నడుచుకుంటా పోవాలని చెప్పుకుంటా వచ్చిండయ్యా దగ్గుబాటి వెంకటేశ్వరం సారు. కాకపోతే లుల్లులు పంచాయతీలు అనేటివి అత్తనే ఉంటాయి పోతూనే ఉంటాయి తప్ప అదే జీవితం అనుకొని దాన్ని పట్టుకునే కూర్చుంటే మనం ముందరికి పోలేము. అందరితో పాటు కలిసి పోవాలి తప్ప ఎటువంటి భేషజాలాలకు తావియొద్దని కూడా ఒక నీతి సూక్తునైతే గట్టిగానే చెప్పిండు దగ్గుబాటి వెంకటేశ్వరం సారు. ఇక అందరూ మంచిగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నా. సమస్యలను అధిగమించడమే జీవితం, ఆశాజనక భవిష్యత్తు కోసం కలిసినాం. ఇక అట్లని చెప్పి నేను మైకుల ముంగట స్పీచ్ మంచిగానే ఇస్తాను కదా, కొత్తగా పార్టీలకి ఏమైనా రాబోతున్నానంటే గసోటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి కూడా కరాకట్టగా చెప్పిండయ్యా. దగ్గర 30 సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు ఏదికని ఎక్కిన అనుడితోని అక్కడ ఉన్న బాబు సార్తో సహా చాలా మంది నాయకులు గొల్లున నవ్వబట్టిండ్రు. మరి ఇప్పుడు ఈ అసలు మీటింగ్ యాడైంది, ఏ ముచ్చట్లలో మాట్లాడిండానంటే, అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు సారు చాలా బిజినెస్లు చేసిన తర్వాత రాజకీయాలకు దూరిన తర్వాత ప్రస్తుతానికైతే ఇప్పుడు రిలాక్స్గా ఉంటున్నాడు. ఇక మరి ఖాళీగా ఉంటే ఏం దొత్తలేదో ఏమో కానీ మొత్తానికైతే ఒక పుస్తకాన్ని అయితే రాసిండయ్యా. ఇక ఆ పుస్తకాన్ని గీతం యూనివర్సిటీలలో లాంచింగ్ చేసిండు, అంటే ఓపెనింగ్ చేసిండు. ఇక దీనికి గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడము, పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సారు, ఇంకా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దగ్గుబాటి పురంధేశ్వరి మేడము, భరత్, ఇక వీళ్ళందరూ పాల్గొన్నారయ్యా. ఇక ముందుగాల రచయిత అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సార్ మాట్లాడుకుంటా భవిష్యత్తు తరాల కోసం అనేక గ్రంథాలు అధ్యయనం చేసి ఈ ప్రపంచ చరిత్ర అనే పుస్తకాన్ని నేను రాసినట్టుగా చెప్పుకుంటా వచ్చిండు. 30 ఏళ్ళ తర్వాత నా చేతిలోకి వచ్చింది ఈ మైక్ అని కూడా జరంతా చమత్కారంగానే చమత్కరించిండు. అందుకనే ఎక్కువ మాట్లాడలేకపోతున్నా అని నవ్వులు పువ్వులు ఊహించిండు అయ్యా. ఇక మైక్ ఉన్నది కానీ ఎక్కువ తక్కువ మాట్లాడు నాకు ఇష్టం ఉండదు, నాకు ఎంతసేపు వినడమే బాగా ఇష్టం అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇవాళ చాలా మంది ప్రముఖుల ముందు మాట్లాడే అవకాశం చాలా ఏళ్ళ తర్వాత వచ్చినందుకు నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు నేను మస్తు సంబరపడుతున్నా అని చెప్పుకుంటూ వచ్చిండు. భారతదేశ చరిత్ర వక్రీకరణ అయ్యింది, వాస్తవాలను పరిశోధించి భారతదేశ చరిత్ర రాయమని చెప్పి దగ్గుబాటి వెంకటేశ్వరం సార్కు సూచన చేసిండయ్యా వెంకయ్య నాయుడు సారు. ఇక నిర్మలా సీతారామన్ మేడం కూడా మాట్లాడుకుంటా గెలిచిన వాళ్ళు చరిత్ర సరిగ్గా రాయగలరని, ఓడినోళ్ళు వక్రీకరిస్తారని, చరిత్ర రాయడం చాలా క్లిష్టమని చెప్పిందయ్యా. ప్రపంచ చరిత్ర వాస్తవాలను వెంకటేశ్వరరావు పూర్తిగా అవపోసన చేసుకొని నిమగ్నమై స్పష్టంగా రాసిండని చెప్పి చదవాలని ఆసక్తి పెంచిండని చెప్పి అభినందించిండ్రయ్యా అక్కడికి వచ్చిన చాలా మంది పెద్దలు. ఇక దగ్గుబాటి పురంధేశ్వరి మేడం మాట్లాడుకుంటా 35 ఏళ్ల రాజకీయ చరిత్రలా మచ్చలేని నేతగా రాణించి ఇప్పుడు రచయితగా కూడా విజయం సాధించిండ్రని చెప్పి ఇక మేడం వల్ల పెర్మిట్ అయినటువంటి వెంకటేశ్వరరావు సార్కి అయితే మస్తు కితాబు ఇచ్చింది మేడం. ఏదేమైనా చంద్రబాబు సారు దగ్గుబాటి సారు కలవని ధృవాలు 2 కలిసినాయి, కలవనోళ్ళు ఇద్దరు సూర్యచంద్రులు కలిసి అన్నట్టుగా కితాబులు ఇచ్చుకుంటా ఇప్పుడైతే టీడీపీ తమ్ములు అయితే మత్తు పండుగ చేసుకుంటున్నారయ్యా. ఇక ఒకప్పటి తెలంగాణ గవర్నర్ మేడం, తర్వాత బీజేపీ నాయకురాలైనటువంటి తమిళసై మేడం ఉన్నది కదా, ఆ మేడంను పోలీసు పెద్ద సార్లు అరెస్ట్ చేసిండ్రు. అగో ఉన్నట్టుండి ఈ మేడంను ఎందుకు అరెస్ట్ చేసిండ్రయ్యా, ఏమయ్యా కథ అంటే త్రిభాష మీద పెద్ద పంచాయతీ నడుతున్నది కదా తమిళనాట. దీని గురించి అని చెప్పి ఆ స్టాలిన్ ముఖ్యమంత్రి సార్ ఉన్నాడు కదా, మీటింగ్లు గీటింగ్లు బాగానే పెడుతున్నాడు. దీని మీద ఆయన ఒక గొల్లని చప్పునైతే లేవదీస్తూనే ఉన్నాడు. ఇక ఎందుకోసమో తెలియదు కానీ మొత్తానికి ఈ పంచాయతీలలోనే ఈ తమిళసై మేడంను పోలీసులు అరెస్ట్ చేసిండ్రట. మరి ఆ అర్థం ఏందో వచ్చింది కదా, పురాగా చూద్దాం పాండ్రి.
తమిళనాడులో త్రిభాషా వివాదం ఏదైతే ఉన్నదో ఇప్పుడు అది పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నదిలా. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ చేపట్టిందన్న ముచ్చట మనందరికి ఎరికైనదే. ఇక ఈ క్రమంలో బీజేపీ నేతలను అయితే పోలీసులు అడ్డుకున్నారయ్యా. ఎందుకయ్యా గంతకరం అని అంటే బీజేపీ నాయకురాలు ఉన్నది కదా, గతంలో తెలంగాణకు గవర్నర్గా చేసినటువంటి తమిళసై మేడంను మొత్తానికైతే పోలీసులు అరెస్టు చేయబట్టినరయ్యా. అయితే రాష్ట్రంలో త్రిభాషా విధానానికి మద్దతు ఇంటింటా సంతకాల సేకరణ అనేది ఒకటి నడుస్తున్నది. ఇక బీజేపీ నిర్ణయం చేసిన సంగతి ఈ ముచ్చట్లల్లో మనందరికి ఎరికైనది. అట్లనే డిఎంకే అఖిల పక్షాన్ని బహిష్కరిస్తా నిర్ణయం తీసుకున్నది. ఇక ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానము 2020 ప్రకారము నిర్దేశించినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ విధంగానే రాష్ట్రంలో 3 భాషల విధానానికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు. ఇక త్రిభాషా విధానానికి మద్దతుగా తమిళనాడులో ఇంటింటి సంతకాల సేకరణ, ప్రచారణ, అవగాహన, ఈ సంతకాల సేకరణ కార్యక్రమాలను అయితే బీజేపీ చేతబట్టింది. అయితే డిఎంకే నేతృత్వంలో బుధవారం అయినటువంటి అఖిలపక్షం భేటీని కూడా బహిష్కరణ చేస్తా నిర్ణయం తీసుకున్నదయ్యా. ఇక ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి విధానాలు, ఇంకా అంతనే కాకుండా దుష్ట ప్రవర్తన, శాంతి భద్రతల వైఫల్యాల గురించి చర్చించినటువంటి కోర్ కమిటీ రానున్న రోజులల్లా తమిళ ప్రజల సంక్షేమార్థం డిఎంకే ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యక్రమాలను నిర్ణయం తీసుకున్నదయ్యా. కానీ ఏదేమైనా కూడా స్టాలిన్ సార్ మాత్రం ఈ 3 భాషల విధానం ఏదైతే ఉన్నదో దీని మీద గట్టిగానే ఫైటింగ్ చేస్తున్నాడు అయ్యా. ఇక మొన్నట్లు అనేక రకాల పార్టీ నాయకులతోనూ కూడా గట్టిగానే మంతనాలు జరిపిండు. దాని తర్వాత ఎవరి అభిప్రాయాలను కూడా వాళ్ళంతా చెప్పిళ్ళు. కాకపోతే త్రిభాష విధానం అనేది ఏదైతే గొల్లెన్ సప్పుడు అవుతున్నదో మరి అది ఇక్కడతో ఒడిసిపోతుందా, లేకపోతే రాజకీయంగా తమిళనాడులో ఇంకా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. అయినా ఏందుల్లా మనుషులు నెరి అధ్వానంగా తయారెత్తున్నారు. జర్రా సేపట్లో అనుకోందేమని అయి ఉంటే ఎంత పరిశానుండు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అయ్యా ఈ ముచ్చడంటే మన విదేశాంగ మంత్రి జయశంకర్ సార్ ఉన్నాడు కదా, ఆ సార్ మీద ఒక దాడి జరగబోతున్న టైంలల్లా సాక్షికంతో చుట్టూ ఉన్నటువంటి మంది మార్బలం బందోబస్తు అంతా ఆపేసరికల్లా ప్రమాదం తప్పింది. అయినా ఏం మనుషులు నెరి ఓపిక లేకుండా అరే ఏదైనా చిన్న సమస్య ఉంటే లేదంటే మీకు ఏమైనా చెప్పాలనుకున్నది ఉంటే అది తప్పో రైటో అది అడిగి తెలుసుకోవాలి, లేకపోతే సొల్యూషన్ చూడాలి. కానీ గిట్లా అడ్డగోలుగా దౌర్జన్యాలు చేసుడు ఎక్కడదని చెప్పి చాలా మంది కారాలు మిరియాలు నూరుతున్నారు. మరి ఇంతకు ఏమైంది, ఏమా కథ స్టోరీ, ఆ జయశంకర్ సార్ ముచ్చట పురాకరుచుకుందాం పాండ్రి. బ్రిటన్ పర్యటనలో ఉన్నటువంటి విదేశాంగ మంత్రి ఎస్ ఖలిస్తాన్ మద్దతుదారులు జయశంకర్ సార్ మీద దాడికి ప్రయత్నం చేసిల్లయ్యా. ఇంకా మంత్రి ముందు భారత జాతీయ జెండాను సింపేసుడుతోని పెద్ద లొల్లే అయ్యింది. ఇది పెద్ద రచ్చకే దారితీసింది. జయశంకర్ సారు బ్రిటన్ ఇంకా అట్లనే ఐర్లాండ్లల్లా 6 రోజుల అధికారిక పర్యటనలనైతే ఉన్నాడు. ఈ అయిన పర్యటనలలో తొలి దశల భాగంగానే మంగళవారం ఆయన బ్రిటిష్ రాజధాని లండన్ కు చేరుకొని ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తోని సమావేశం అయ్యిండయ్యా. తర్వాత విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ షెవెనింగ్ హౌస్ బంగ్లాలైనటువంటి ద్వైపాక్షిక చర్చలలో జయశంకర్ పాల్గొన్నాడు. ఇక ఆ సమయంలో ఖలిస్తాన్ సంస్థ మద్దతుదారులు ఉంటారు కదా, ఇక వాళ్ళు చెవేయింగ్ బంగ్లా చుట్టూ గుమిగూడి జయశంకర్ సార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చిళ్ళు. మంత్రి జయశంకర్ కారు ఎక్కనికే చెవెంజింగ్ హౌస్ నుంచి బయటకు అత్తుండగా ఒక ఖలిస్తాన్ మద్దతుదారుడు భద్రతా సిబ్బందిని ధిక్కరణ చేసి రోడ్డు మధ్యలోకి వచ్చి మంత్రి మీద దాడి చేయనికే ప్రయత్నం చేసిండు. భద్రతాధికారులు పకడ్బందీగా పట్టుకున్నతోని ఆడ ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇంక అంతనే కాకుండా ఆయన అక్కడ ఉన్నటువంటి భారత జాతీయ జెండాను చింపేసిండయ్యా. అయితే బ్రిటిష్ పోలీసులు ఖలిస్తాన్ మద్దతుదారులను అరెస్టు చేయకుండా జాగ్రత్తగా విడుదల చేస్తున్న దృశ్యాలు ఆన్లైన్ లో అలచల్ చేస్తున్నాయి. ఇక అంతకుముందు అంటే గత నెలల బ్రిటన్ లో విడుదలైనటువంటి కంగనా సినిమా ఎమర్జెన్సీ ప్రదర్శనను ఖలిస్తాన్ మద్దతుదారులు నిలిపివేసి బ్రిటన్ లో వివిధ ప్రాంతాలలో ఈ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు చెప్పిండ్రయ్యా. ఖలిస్తాన్ ఉగ్రవాదుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతదేశం చాలా సంవత్సరాలుగా ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ లాంటి దేశాలను కోరుతున్నది. ఈ అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు సిక్కు జనాభా ఎక్కువగా ఉన్న దేశాల నాయకులతోని చర్చలు గట్టిగానే జరుపుతున్నాడు. ఏదేమైనా సానుకూలంగా మాట్లాడుకొని ఉన్న సమస్యను చెప్పుకొని దానికి కావాల్సిన సొల్యూషన్ ఎత్తుకుంటే సరిపోతుంది. కానీ భౌతికంగా అందరి మీదకి ఇట్లా దాడి చేసుకుంటా పోడు గిదెక్కడి పద్ధతి అని చెప్పి ఈ ముచ్చటేరికైన వాళ్ళు ప్రతి ఒక్క భారతీయుడు కారాలు మిరియాలు నూరబట్టిండ్రయ్యా. బీసీలకు గింతగానం అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో కావాలని ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నదని చెప్పి కల్వకుంట్ల కవితక్క గట్టిగానే గరం అయ్యింది. అయితే కవితక్క గరమైన దాని మీద కూడా కొంత పాజిటివ్గా కొంత నెగిటివ్గా చాలామంది ఎవరికి దోచినట్టు వాళ్ళు
వాళ్ళ రాజకీయ విశ్లేషణను వాళ్ళకున్న మేధాశక్తిని అయితే టక టైపింగ్ రూపకంలో కామెంట్లు పెడుతూనే ఉన్నారు. మరి ఇంతకు కవితక్క ఎవరి మీద గరానికి వచ్చింది, ఏమన్నది, ఎందుకు ఆ కథ ఏంది కమానించి పూరాగా తెలుసుకుందాం పాండ్రి. కరీంనగర్ పట్టభద్రుల ఎలక్షన్లల్లా ప్రజాస్వామ్యం ఓడిపోయిందని అన్నారు ఎమ్మెల్సీ కవిత మేడం. ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా పార్టీలు గెలిచినాయి, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇక పార్టీల పరంగా సిద్ధాంత పరంగా ఓట్లు చీలినాయి కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదు అని అన్నది. ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీలందరూ గెలవాలన్న నినాదంతో ప్రసన్న హరికృష్ణకు చాలా ఓట్లు వచ్చినాయి కాబట్టి చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో ఖచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేటి అని అన్నది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల మీద 3 బిల్లులు పెట్టాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలని అన్నది కవితక్క. విద్య, ఉద్యోగ రంగాలలో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలలోనే ఉంటుంది. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రం పరిధిలో ఉంటుందని చెప్పుకుంటా వచ్చింది. పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కనిపించనీకే కేసీఆర్ రాష్ట్ర స్థాయిలోనే చట్టం తెచ్చి సాధ్యం చేసిండు. రాష్ట్ర స్థాయిల చట్టం ద్వారా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉన్నదని అన్నాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా అడుగులు ఎత్తున్నది. 3 ఒకే బిల్లులో పెట్టి స్థానిక సంస్థల రిజర్వేషన్లను పెంచకుండా కుట్ర ఎత్తున్నదని చెప్పుకుంటా వచ్చింది. 3 అంశాలను ఒకే బిల్లులో పెడితే న్యాయ వివాదం తలెత్తుతుంది. జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం ఈ ముచ్చటను సీరియస్ గా తీసుకోవాలని చెప్పాలన్నది. ఇక ఇది గంభీరమైన అంశం కాబట్టి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేసి నడుచుకోవాలి అని అన్నది. ఏదేమైనా బీసీల మీద చూపెడుతున్నటువంటి ఇప్పుడు కవితక్క ప్రేమ ఏదైతే ఉన్నదో కొంతమంది బగ్గ సంబరపడితే కొంతమంది ఎడ్డిచ్చినట్టే మాట్లాడబట్టిళ్ళు. మీ నాయన అధికారంలోకి రాగానే నేను బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని అన్నాడు. ఎడ చేసిండు మొదలు ఈ ముచ్చట్లేదో మీ నాయనకు చెప్పమ్మా అని చెప్పి కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా పెట్టబట్టిండ్రు. ఇక ఈ మధ్యకాలంలో చదువులు చెప్పే గురువులు కూడా ఎట్లా తయారవుతున్నారంటే వాళ్ళ సొంత పైత్యాన్ని కూడా తీసుకుపోయి పురాణాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఈ స్కూల్లో కూడా గిట్లనే పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి ఆ పెద్ద మనిషి జై భీమ్ అని చెప్పి ఒక ఇంతకు బాగా ఇబ్బందికి గురి చేస్తున్నట పిల్లగాళ్ళను. ఇక ఈ ముచ్చట తెలుసుకున్నటువంటి పెద్ద సార్లు కూడా గట్టిగానే తల అంటేనరు ఆయనకు. ఇప్పుడు జై భీమ్ అనేది ఎవరికి తగ్గట్టు వాళ్ళ ఈ ఏమంటారు శక్తియుక్తులకు, వాళ్ళ ఆలోచనకు, వాళ్ళ మానసిక దృఢానికి సంబంధించినటువంటి విషయం. వాళ్ళకున్న సైద్ధాంతికాలు ఏవైతే ఉంటారో సిద్ధాంతాల పరంగా వాళ్ళు జై భీమ్ అని అనుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కానీ మీరు కూడా జై భీమ్ అనాలే, అనకపోతే తస్మాత్ జాగ్రత్త మంచిగా ఉండదు తొక్కిబట్టి నారదిత్తానికి ఇటువంటి ఎందుకు అట్లా ఇబ్బంది పెట్టుడని చెప్పి విద్యా సంఘాలు అయితేనేమి, విద్యార్థి తల్లిదండ్రులు అయితేనేమి చాలా మంది గట్టిగానే వాదనలు పెడుతున్నారు. మరి అసలు ఎక్కడైంది ఈ ముచ్చట, ఏమైంది? పిల్లలకు గంతగానం జై భీమ్ అని అనమని చెప్పింది ఎవరయ్యా అంటే ఈ వార్త వచ్చింది కదా, చూస్తే మీకే పురాగా అర్థమవుతుంది. 5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ఊహించని రీతిలో ఆర్థిక విధ్వంసం అయ్యిందని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు సంచలన ప్రకటననే చేసిండోళ్ళ. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపెత్తున్నది. ఇయాలైన అంబర్పేట నియోజకవర్గంలో పర్యటన చేసిండు. అదే విధంగా చాలా చోట్ల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేసిండు. ఇక దాని తర్వాత మీడియా కంపల్సరీ ఉంటది కదా, ఆ మీడియాతోనే మాట్లాడుకుంటా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఊహించని రీతిలో ఆర్థిక విధ్వంసం అయ్యిందని చెప్పి ఒక కామెంట్ అయితే చేసిండు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతోని కేసీఆర్ ఫ్యామిలీ కోట్లు కొల్లగొట్టిందని చెప్పి బగ్గనే పైసలు లోపలేసుకున్నారని చెప్పి అదే విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కాంగ్రెస్ కూటమి మీద ఆయన రియాక్ట్ అయ్యిండయ్యా. కోట్లు కొల్లగొట్టుడే కాదు పైసలను బగ్గనే సంపాదించుకున్నారని చెప్పి ఒక మాటనైతే అన్నాడు. ఇక అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి మీద కూడా ఆయన రియాక్ట్ అవ్వకుండా వచ్చిండు. బీఆర్ఎస్ బీజేపీలు కలిసే కాంగ్రెస్ పార్టీని ఓడించినయ్యా అని అన్నాడు. అభ్యర్థిని పెట్టకుండా కమలం పార్టీతోని గులాబీ దళం కుమ్మక్కైందని చెప్పి కామెంట్ కూడా గట్టిగానే చేసిండు. కేటీఆర్ హరీష్ రావు నియోజకవర్గాలలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు అయినాయి. వాళ్ళిద్దరూ ఎవరికి ఓటేసిల్లో చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేసిండు అయ్యా. అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద ఎక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోలే, చాలా కొన్ని ఓట్ల తేడాతోనే ఓడిపోయినరు అని యాద్ చేసిండు అయ్యా ఎన్నికల ముచ్చటను. మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే. నేను కూడా దగ్గర దాకా ఉంటుంది.
ఆ చెల్ల రోడ్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకుంటున్నా. ఇంకా అట్లనే తెలంగాణ అభివృద్ధి బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకిగా మారినాయని చెప్పి కూడా మస్తు ఫైర్ అయ్యిండు. ఇక రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రిగా ఉన్న ఈ కిషన్ రెడ్డి అడుగడుగునా మాకు అడ్డం పడుతున్నాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మంచి పని చేద్దామన్నా కూడా తగుదునమ్మా అనుకుంటా మధ్యలో దూడుతున్నాడు. ఈ కిషన్ రెడ్డి అనుకుంటే జర కారెడ్డాలు ఆడుకుంటా కూడా చెప్పబట్టిండు. ఇకనైనా ఆలోచన చెయ్యుండ్రయ్యా కేంద్ర సర్కారు వాళ్ళారా, రాష్ట్ర అభివృద్ధికి మీ సంపూర్ణ సహకారం ఇస్తారని మేము కోరుకుంటున్నామని చెప్పి మీరు ఆ విధంగా సహకారం అందిస్తేనే మంచిదని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి సార్ ఒక రిక్వెస్ట్ కూడా పెట్టిండయ్యా కేంద్ర సర్కార్కు. ఏదేమైనా కానీ పొన్నం ప్రభాకర్ రెడ్డి సార్ అయితే మీటింగ్లలో మైకు దొరికిందని గట్టిగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిండు రెండు పార్టీలకు. మరి ఈ రెండు పార్టీలు అంటే బీఆర్ఎస్ బీజేపీలు ఉంటాయి కదా, వాళ్ళకు కోణం ఉంటుంది కదా, మరి వాళ్ళు ఈ ప్రభాకర్ సార్ అన్న మాటలకు ఎట్లా రీకౌంటర్ ఇస్తారో చూడాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట చాలా బాధాకరమైన ముచ్చట. మీకు ఎట్లా చెప్పాలనో నాకు అర్థమైతలేదు. కొండా సురేఖ మేడం ఇంట్లో తీవ్ర ఈషాదమే నెలకొన్నది. ఈ ముచ్చట చెప్పాలంటే కూడా నా మనసు అతలాకుతలమవుతున్నది. ఈ వార్త చెప్పే నేనే ఇంత బాధపడుతున్నానంటే కొండా సురేఖ మేడం ఇంకెంత బాధపడుతుండాలి. ఆమె చాలా దుఃఖ సాగరంలో మునిగిపోయిందయ్యా. ఏమైందయ్యా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషి జీవిడిచిండు. ఆ బాధను తట్టుకోలేక అక్క మస్తు తిప్పల పడుతుంది. మొత్తం పురాగా ఇక నేను చెప్పలేని బాధ నాతోనైతలేదు. ఆ వార్త మీరే చూడండి. పాపం మంత్రి కొండా సురేఖ మేడం చాలా దుఃఖ సాగరంలో మునిగిపోతున్నది. ఆకస్మికంగా అనుకోకుండా వాళ్ళ ఇంట్లో మనిషి ఒకరిది జీవి ఓటుతోని కన్నీటి పర్యంతమవుతున్నది కొండా సురేఖ మేడం. ఆ గుండెపోటుతో చనిపోయిన మనిషికి అంతిమ సంస్కారాలు చేసి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నది కొండా సురేఖ మేడం. దానికి సంబంధించిన సంస్కరణలను కూడా విజయవంతంగా పూర్తి చేసింది కోటి దుఃఖంలల్లా కడుపు బాధతోని. ఇప్పటిదాకా కొండా సురేఖ మేడం గంత బాధలల్లా దుఃఖ సాగరంలో ఉన్నది. ఇంట్లో ఏ మనిషికో కాలేదు. పాపం అక్క వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్క అనుకోకుండా హార్ట్ అటాక్ తోని చనిపోయిందట. చుట్టూ ఉన్న మనుషులతోనే కాదు మూగ జీవాలతోని కూడా భావోద్వేగ సంబంధాలు ఉంటాయని మళ్ళొకపారి నిరూపణ చేసింది మంత్రి కొండా సురేఖ మేడం అని చెప్పి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి హ్యాపీ అనే పెంపుడు కుక్క చనిపోవడంతోని మంత్రి కొండా సురేఖ మేడం ఫ్యామిలీ మొత్తం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అంతిమ సంస్కారాలను కూడా జరిపించింది. హ్యాపీ హఠాన్ మరణంతో కొండా సురేఖ కుటుంబకులు కన్నీటి పర్యంతం అయ్యిండ్రు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో గిర్రా తిరుగుతున్నది. అబ్బా వీళ్ళ మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు ఎట్లున్నాయి మత్తున్నాయిలే. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతోని మళ్ళీ నేను మీ తనకు అత్తనే ఉంటా అన్నట్టు మన మెగానైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చూద్దాం పెట్టుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలను పట్టుకొని నేను ఎడకపోను మీ తానకు అత్తనే ఉంటా. మీరు మన ఛానల్ను లైకింగ్ చేస్తూనే ఉండుండ్రి. ఉంటా మళ్ళా.